ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. నిన్ననే ఇనాగరేట్ చేశారు. ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇవాళ కొట్టుకుపోయిందంటూ కొద్దిసేపటి క్రితం లోకేష్ చేసిన వీడియో పోస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వాస్తవంగా 26/2/24 తేదీ నుంచి సందర్శకులకు అనుమతించాలని భావించినప్పటికీ వాతావరణంలో మార్పులు రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వల్ల ఇవాళ సందర్శకులకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అనుమతించలేదు. మరోవైపున సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు టీ పాయింట్ అంటే వ్యూ పాయింట్ని బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించే నిమిత్తం యాంకర్లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచడం జరిగింది. ఆ విధంగా బ్రిడ్జ్ మరియు వ్యూ పాయింట్ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గుర్తించడం అయింది. ఇది పూర్తిగా దుష్ప్రచారం మరియు అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి దాని టీ జంక్షన్ వ్యూ పాయింట్ని సాధారణ మాక్ డ్రిల్స్లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేయడం అయింది. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా హై టైడ్ ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో ఇటువంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం జరుగుతుందని ప్రకటించారు విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్.